వైజర్ మౌంటైన్లో డైరెక్ట్ ఇది రీపోయింది. సో హలో బాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. సో బేసికల్లీ ఈరోజు ఏం చేయబోతున్నాం అని అంటే, మన ఆర్ఎస్ పైన కెమెరా మౌంట్స్ పెట్టబోతున్నాం. లైక్ నేను కొన్ని ఎక్స్ట్రా మౌంట్స్ తీసుకొని వచ్చిన, ప్రతిసారి లైక్ ఒకటే పాయింట్ ఆఫ్ వ్యూ అయిపోతుంది. సో నాకు కొంచెం ఇట్లా రేర్ సైడ్ కూడా ఒక ఏమంటాం వ్యూ కావాలి, వెనకాల నుండి రికార్డ్ చేయడానికి అండ్ ఫ్రంట్ నన్ను నేను రికార్డ్ చేసుకోవడానికి కూడా. లైక్ ఫ్రంట్ ఒక వైజర్ పైన కూడా ఒకటి మౌంట్ పెడదాం అనుకుంటున్నా. అండ్ అవి ఒకసారి పెట్టిన తర్వాత నేను లైక్ ఎలా వస్తుంది ఆ వ్యూ అన్నీ కూడా చెక్ చేసుకొని ఒకసారి మంచిగా ఉంటే నెక్స్ట్ టైం నుండి ఆ యాంగిల్స్లో కూడా రికార్డ్ చేద్దాము. సో బేసికలీ ఇప్పుడు మన బండి కొంచెం గలీజ్ ఉంది, కొంచెం పైన అట్లా క్లీన్ చేసుకొని ఆ ప్లేస్లలో మౌంట్స్ ప్లేస్ చేద్దాం. అండ్ దీని తర్వాత నాకు బ్యాంక్కి వెళ్ళేది కూడా ఉంది, లైక్ అక్కడ కొంచెం వర్క్ ఉంది, అది ఫినిష్ చేసుకొని ఫస్ట్ అయితే మనం మౌంట్స్ పెడదాం, కొంచెం క్లీన్ చేసుకొని ఆ తర్వాత బ్యాంక్కి వెళ్ళి అక్కడ ఉన్న వర్క్స్ ఫినిష్ చేసిన తర్వాత అప్పుడు నేను కెమెరా యాంగిల్స్ చూస్తాను ఎలా వస్తుంది అని చెప్పి. సో ఈ వీడియోలో బేసికలీ అది ఒకటే ఉంటుంది, ఎందుకంటే నాకు ఒకసారి చూడాలని ఉంది నా బండి మీద అది సూట్ అవుతుందా లేదా, ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్ ఉందా లేదా, పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయా లేదా ఏంది అనేది ఒకసారి చూడాలా. సో వెళ్దాం. సో ఇది వచ్చేసి హ్యాండిల్ పైన పెట్టడానికి అనమాట. ఇది కూడా ఒకసారి చూడాలి వస్తుందో లేదో అని, ఎందుకంటే ఆర్ఎస్ది అక్కడ ఎక్కువ ప్లేస్ లేదు హ్యాండిల్ బార్లో. సో ఆ హ్యాండిల్ బార్కి కొంచెం ఇలా బంప్ లాగా వస్తుంది, ఇది అక్కడ కూర్చుంటుంది లేదో కూడా ఒకసారి చూడాలి. ఇది ఒక మౌంట్ ఉంది హ్యాండిల్ బార్ పెట్టుకోవడానికి. ఇది కొంచెం ఇది ఒక్కసారి బ్యాక్ సైడ్ పెట్టడానికి చూస్తున్నా వెనకాల సీట్ దగ్గర. అండ్ ఇది వచ్చేసి ఫ్రంట్ లైక్ వైజర్ దగ్గర పెడదాం అనుకుంటున్నా. సో ఇప్పుడు వెళ్ళి అతికిస్తాం ఇవన్నీ. ఇక్కడ అసలు ప్లేసే లేదు, ఎక్కడ పెట్టాలనో అర్థమవుతుంది. ఇది కానీ లెఫ్ట్కి షిఫ్ట్ అవుతుందేమో కూడా ఒకసారి చూద్దాం. మ్యాక్సిమం ప్లేస్ అవ్వాలి, లేకుంటే ఇంకోటి మిర్రర్కి కూడా వస్తుందో లేదో కూడా ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు ఇంకొకటి వచ్చేసి ఇక్కడ ఈడ పెడదాం అనుకుంటున్నా, ఉంటుందో పోతుందో కూడా తెలియదు. పెట్టిన తర్వాత మాకు ఇంకా రిస్క్ తీసుకొని పెడుతున్నాం ఇంకా.
సో బాయ్స్ మౌంట్స్ అయితే నేను క్లిప్ చేసిన ఇక్కడ గట్టిగానే అతుక్కుంది అనుకుంటున్నాను నేనైతే. తర్వాత ఇక్కడ మౌంట్ పెట్టిన, సో ఇట్లా కనపడుతుంది ఇప్పుడు. తర్వాత ఇక్కడ హ్యాండిల్ బార్ దగ్గర ఒకటి ఫిక్స్ చేసిన, బట్ నేను షూర్ లేను ఇది పెడతానా పెట్టానా అనేది. నాకు ఎందుకో ఇక్కడ క్లచ్ దగ్గర డిస్టర్బెన్స్ అనిపిస్తుంది. సో బేసికలీ ఇది మ్యాక్సిమం తీసేస్తా ఇది వచ్చింది కాబట్టి. సో యా ఇప్పుడు తొందరగా రెడీ అయిపోయి బ్యాంక్కి వెళ్ళి బ్యాంక్లో ఉన్న పని చూసుకొని తర్వాత దీని వ్యూస్ చూద్దాము. కొన్ని రికార్డింగ్స్ తీస్తాను నేను క్లిప్స్. సో ఎట్లా వస్తుందో ఒకసారి చెక్ చేసుకుంటే నెక్స్ట్ ఎప్పుడైనా రైడ్కి వెళ్ళినప్పుడు ఆ యాంగిల్స్ పెట్టేస్తాం. ఇంకా ఆ వ్యూలో కొంచెం రికార్డ్ చేసి పెడదాం ఇప్పుడు. కెమెరాది వ్యూస్ టెస్ట్ చేద్దామని చెప్పి పోతే ఇగో ఇది ఇరిగిపోయింది. ఇదో దీన్ని అతకబెట్టాలా, అతకబెట్టి అప్పుడు చూడాలి ఇంకా అసలు ఆగుతుందో లేదో అతుక్కుంటుందో లేదో కూడా తెలియదు ఇది. సక్సెస్ఫుల్గా రికార్డ్ అయితే అయింది అనుకుంటున్నాను నేను. యాక్చువల్గా జేమౌంట్కి క్లిప్ ఇరిగిపోయింది. నేను ఇప్పుడు స్టార్ట్ చేసినప్పటి నుండి ఏదో ఒకటి ఇరుగుతుంది. ఫస్ట్ ఏమో ఆ మౌంట్ది ఏదైతే కెమెరా కూర్చుంటుందో ఆ మౌంట్ ఇరిగిపోయింది, ఫెవిక్విక్తో అతకబెట్టిన. తర్వాత కింద ఉన్న జేమౌంట్ కూడా ఇరిగిపోయింది. ఇప్పుడు వెనకాల పెట్టి చూస్తా ఒకసారి. సో బాయ్స్ లాస్ట్ ఇది ఒక్కటే మిగిలింది. మన దగ్గర ఈ స్టాండ్ కూడా ఉండే, దీంతో చూద్దాం ఒకసారి ఇట్లా డ్రోన్ షాట్ లెక్క మనం వస్తుందా అని ట్రై చేసినాం. ఇంటికి వెళ్ళినాక చూస్తా ఫుటేజ్ ఎట్లా వచ్చింది.